ఏమీ లేదు. విద్యార్థి దశలో కూడా మీరు ఇలాగే కొద్దిగా కోపంగా ఆవేశంగా ఉండేవాళ్ళ? బాగా ఎందుంటుంది ఆ వయసులో 15 ఏళ్ళు 14 ఏళ్ళ వయసులో ఇప్పుడు యూత్ కదా ఏమన్నా ఉంటుంది ఆ వయసులో ఎవరికే ఉంటుంది. అప్పుడు మీ తండ్రి గారికి కానీ వీళ్ళకి ఆధిపత్య పోరేమని ఉండిందా? జనరల్గా విలేజ్లలో ఉంటే ఉంటుంది కదా. ఇక తీసుకుంటే ఈ ఆధిపత్య పోరులోనే మీ సోదరుడైన కేతిరెడ్డి సూర్యప్రతాప్ రెడ్డి గారిని తాడిపత్రి రైల్వే స్టేషన్లో అతి పాశవికంగా నరికి చంపారు. ఎవరు చంపారు, ఎందుకు చంపారు? అదేం జిల్లా ప్రజలకు అందరికీ తెలుసు. దాని గురించి మాట్లాడడం కూడా నేను అనవసరం అనుకుంటాను. వయసు మీరిది, కిడ్నీ మార్పిడి చేసుకొని ఆయన వచ్చారు. అదే కిడ్నీ ఇచ్చింది ఎవరు అంటారు ఆయనకు? మా సిస్టర్ ఇచ్చింది. ఆమె పేరు కాంతమ్మ. కిడ్నీ ఇచ్చారు, కిడ్నీ మార్పిడి చేసుకొని వచ్చారు, ఆయన చంపారు. అసలు మీ సోదరిని హత్య చేసిన అనంతరం అతన్ని మృతదేహాన్ని ఆటోలో తీసుకెళ్తుంటే కాళ్ళు చేతులన్నీ ఈడ్చుకొని వెళ్ళిపోయి ఆటోలో వేశారంటున్నారు. అంత పాశవికంగా చంపాల్సిన అవసరం ఉందంటారు? అంత పెద్ద ఎత్తున ఫ్యాక్షన్ నడిచిందంటారు? ఫ్యాక్షన్ లేకపోతే ఎందుకు అంతగా చంపారు? ఫ్యాక్షన్ అనే దానికన్నా ముందు ఆధిపత్యం కోసం చంపింటారని కూడా నేను అనుకుంటాట. ఆధిపత్యం మీద అప్పటికే మీద పడింది. నేను గతంలో మా అన్న 6,000 తోటి అక్కడ ఓడిపోయిండేది. ఆ టైంలో వాళ్ళకి ఎలక్షన్ టైంలో కార్యకర్తలు కూడా వాళ్ళకి సహకరించలేదు సరిగ్గా. మళ్ళా నెక్స్ట్ టర్ము ఇతని ఆరోగ్యం సెట్ అయ్యి నెక్స్ట్ టర్మ్ అక్కడ కంటెస్ట్ చేస్తే మా ఉనికి పోతుందనే దానికి నుంచి కూడా ఉండొచ్చు కదా. అయితే మీరు కేసు పెట్టినప్పుడు బోగోత్ నారాయణ రెడ్డి వాళ్ళ మీద కేసు పెట్టారు మీరు. ఏంటికి జెస్సీ సోదరుల మీద కూడా కేసు పెట్టాం. అయితే అనంతరం కేసు పెట్టిన మీరు అదే బోగోత్ నారాయణ రెడ్డి వాళ్ళతో అంతా కూడా రాజీ అయ్యారు. రాజీ కావాల్సిన అవసరం ఏమొచ్చిందంటారు? రాజీ అనే దానికన్నా ఈ 2 మండలాల్లో చాలామంది కేసులలో ఉన్నారు. మా వర్గం వాళ్ళు కేసులలో ఉన్నారు. 30-40 మంది కేసులలో ఉన్నారు. వాళ్ళు వచ్చి రిక్వెస్ట్ చేసినారు, నువ్వు ఈ కేసు కాంప్రమైజ్ అయితే మేము ఆ కేసులలో ఉంటూ బయటపడగలుగుతామని. ఇంతమంది కార్యకర్తలను పోగొట్టుకొని ఒక 5-6 విలేజ్లలో లీడర్లను పోగొట్టుకొని నేను ఒక్కని లబ్ధి పొందేది ఏం లేదనే దాని కింద నేను మా అడ్వకేట్ అశ్వర్ తప్పగారని ఉన్నారు, ఆయనతోనే మాట్లాడుకొని ఏమైనా చేసుకోపోండి అని చెప్పిన. కానీ మేము విట్నెస్ పోవడం కానీ ఇంకోటి కానీ ఏం జరగలేదు దాంట్లో. మీ వర్గం చెప్పడం వల్లే మీరు రాజీ అయ్యామని మీరు అంటున్నారు. కానీ మరో వర్గం మరోలా అంటుంది. వారితో కుదిరిన లోపాయికారి ఒప్పందాల వల్లనే పెద్దారెడ్డి గారు రాజీ అయ్యారు, పెద్దారెడ్డి గారి మనస్తత్వానికి వ్యతిరేకంగా రాజీ అయ్యారంటే లోపాయికారి ఒప్పందాలు ఉంటేనే రాజీ అయ్యారనేది గట్టిగా చెప్తున్నారు బయట. దీనికి మీ సమాధానం ఏమంటారు? లోపాయికారి అంటే నాకు అర్థం కావడం లేదు. లోపాయికారి ఒప్పందాలు అంటే ఏదో నగదు తీసుకోవడమో, ఇతరత్ర ఏమన్నా తాయిడాలు పుచ్చుకోవడమో, ఏదో అయిపోయింది మీకు ఇది ఇస్తామనేసి భవిష్యత్తులో మీకు ఆర్థికంగా అన్ని విధాలుగా మీకు అందుబాటులో ఉంటాం మేమన్నట్లు లోపాయికారి ఒప్పందాలతోనే పెద్దారెడ్డి రాజీ అయ్యారు అంటే అది పెద్దారెడ్డి మనస్తత్వానికి వ్యతిరేకం కదా. వారికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? నా మనస్తత్వం గురించి ఈ మండలాల్లో అందరికీ తెలుసు. నేను డబ్బుతో రాజకీయం చేస్తా అని కానీ ఇంకోరికి లొంగుతా అనేది మటుకు అది అబద్ధమైన విషయం. గతంలో పెద్దారెడ్డి గారిని నక్సలైట్లు కూడా టార్గెట్ చేశారు అంటుండేవారు. ఎందుకు టార్గెట్ చేశారు మిమ్మల్ని? ఏమది పోలీసు చెప్పిండేది, నాకేం తెలుస్తుంది అది. నక్సలైట్ల దృష్టిని ఆకర్షించేంతగా ఉన్నారా మీరు? నాకు నక్సలైట్లతో ఎవరితో పరిచయం లేదు, వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు. పరిచయాలు ఉండాల్సిన అవసరం లేదు, అయినా కూడా టార్గెట్ చేస్తుంటారు. ఈ ప్రాంతంలో నక్సలైట్లు లేరు, నక్సలైట్లతో మళ్ళీ నేను టార్గెట్ కావాల్సిన అవసరమే ఉంటుంది. ఏమన్నా అది అభూత కల్పన. నేను మీ పెద్దారెడ్డిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ను. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్.